పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద విచారణ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు 5 ఎమ్మెల్యేల మీద అనర్హత పిటిషన్లను కొట్టేసిండు కదా. ఇక కడమల దాంట్లో 4 ఎమ్మెల్యేలు మేం పార్టీ మారలేదని చెప్తుంటే గీ ఎమ్మెల్యే సారు మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని బాజాప్తగా ఒప్పుకున్నాడు. మరి ఆయన ముచ్చట ఎందుకు ఆర్చుకుందాం పాండ్రోల్లా. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెసే చెప్తున్నాం కదా, మొత్తానికైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ఒప్పుకున్నాడు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇక ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు గానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పుకొచ్చిండు. అయినా ఇదివరకు ముఖ్యమంత్రి రాజీనామా చేయమంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన దానం నాగేందర్ అన్న ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చిండు. మరిగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోని కారు గుర్తు మీద గెలిచిన నాగేందర్ అన్న ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని మీడియాతోని జనాలందరి ముందటనే చెప్పిండు. కాబట్టి స్పీకర్ సారుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేమో అవసరం లేదు. ఇదే కాదు, కారు పార్టీ తరపున ఎమ్మెల్యే గెలిచిన నాగేందర్ అన్న మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో చేతి పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగానే పోటీ చేసిండు. ఇక దీనికి మించిన ఆధారాలు ఇంకేం అవసరం లేదు. కానీ స్పీకర్ సార్ మాత్రం నిర్ణయం తీసుకున్నట్లా ఆలస్యం చేస్తున్నాడు. మరిగా రాబోయే రోజుల్లో స్పీకర్ సారు అనర్హత వేటు వేస్తాడో లేకుంటే స్పీకర్ సారు నిర్ణయం తీసుకోవడానికంటే ముందే దానం నాగేందర్ అన్న రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తాడో ఏం కదరా చూడాలిగా.